22వ వచనం నుంచి చదువుదాం. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నువ్వు ఘనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసన మీదనగా మెనే మెనే టెకేల్ ఓపార్సిస్, ఈ వాక్య భావమేమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును పారసీకులకును ఇయ్యబడును. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాజగు బెల్షస్సరు ఇక్కడ ఒక మాట మనము చూస్తాము. కలగంటాడు. కలగాదు దేవుని హస్తము రాజు చూస్తుండగా రాత్రి వేళ పడుకొని ఉన్నప్పుడు ఆ గోడ మీద ఏదో ఆ దేవుని హస్తం, ఏదో ఒక హస్తం, పెద్ద హస్తం వచ్చి రాస్తున్నట్టుగా చూస్తాడు. భయపడతాడు రాజు. భయపడి ఏంటది, నా గోడ మీద రాతలేంటి, ఎవరు రాస్తున్నారు, అది ఎవరో మనుషులు లేరాడా, ఒక పెద్ద హస్తం వచ్చి రాస్తుంది. మెనే మెనే టెకేల్ ఓపార్సిస్, మెనే మెనే టెకేల్ ఓపార్సిస్ అనగా మెనే అనగా ఏమన్నాడు, నీ ప్రభుత్వ విషయంలో దేవుడు లెక్క చూసి ఉన్నాడు, దాన్ని ముగించాడు. తర్వాత టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచాడు, నువ్వు తక్కువగా కనపడ్డావు. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసివేయబడి మాదీయులకు ఇయ్యబడింది. నువ్వు చేస్తున్న కార్యం ఏందో తెలుసా? దేవుని మందిరములో వాడబడుతున్న ఉపకరణలు, పాత్రలు, నీవు మంత్రులు, నీ వాళ్ళు, నీ ఇంటి వాళ్ళు, నీ రాణులు, నీ ఉపపత్నులు, వీళ్ళందరూ దేవుని మందిరంలో వస్తువులు తీసుకెళ్లి ద్రాక్షరసం తాగుతారా? దేవుని మందిరంలో వస్తువులు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకుంటారా? దేవుడు నీకు చెప్తున్నాడు, మెనే మెనే టెకేల్ ఓపార్సిస్. ఇక అయిపోయింది నీ చాప్టరు, నీ రాజ్యం ముగించబడింది. నిన్ను త్రాసులో పెడితే నువ్వు తక్కువగా వచ్చావు, నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి ముగించేశాడు, నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. చక్కగా భావం చెప్పాడు భక్తుడు. త్రాసులో చూశాడట,
తక్కువగా వచ్చిందట. ఒక్క రాజుకేనా? మనకు కూడా ఉంది ఆ కార్యక్రమం. త్రాసులో పెడతాడు మన క్రియలు, మన చెడ్డ క్రియలు ఒకవైపు, మంచి క్రియలు ఒకవైపు, భక్తి ఒకవైపు పెడతాడు. మంచి క్రియలు భక్తి ఒకవైపు పెడతాడు. మన భక్తి ఏ పాటిది, మన క్రియలు ఏ పాటివి, మన చెడ్డ క్రియలన్నీ ఒకవైపు పెడతాడు. త్రాసులో తోస్తాడు మనలను, మన క్రియలను. ఏది పైకి లేస్తుంది, ఏది కిందకు పోద్ది, ఖచ్చితంగా ప్రతి మానవుడికి తీర్పు ఉంది. దాన్నే త్రాసులో పెట్టమంటారు. లెక్క ఉంది. చెప్తున్నాడు కదా ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో అంటాడు, ఇదిగో వారి 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 క్రియలను బట్టి నా యొద్ద జీతం ఉన్నది. వాళ్ళకి నేను ఇవ్వడానికి నేను జీతం సిద్ధం చేసి ఉంచాను. ప్రతి వాడిని నేను త్రాసులో పెట్టి తూచి మరి వాడికి జీతం ఇస్తాను. చెడ్డ క్రియలా, చెడ్డ జీతం పొందుకుంటాడు. నన్ను అంగీకరించి రక్షణ పొంది భక్తిపరుడుగా ఉన్నాడా, వాడి క్రియలు, వాడి సత్క్రియలు, వాడి భక్తి ఒకవైపు పెడతాను. వాడు నన్ను విడిచిపెట్టి నాకు దూరస్తుడై నన్ను అంగీకరించక, నన్ను నిరాకరించి, నన్ను త్రోసివేసి, నా రక్షణ భాగ్యమును నెట్టివేసి వాడు లోకంలో పడ్డాడా, వాడికి దగ్గర జీతం వాడికి ఉంది. ఖచ్చితంగా భగ భగ మండే అగ్నిగుండం వాడి కొరకు రెడీగా ఉంది. హల్లెలూయా. భగ భగ మండే అగ్నిగుండం వాడి కొరకు రెడీగా ఉంది. నేను ఎవడి క్రియలను బట్టి వాడికి జీతం ఇవ్వడానికి నేను అన్ని సిద్ధపరిచి ఉంచాను అన్నాడు. త్రాసులో చూస్తాడట. వాస్తవానికి నేను చెప్తున్నాను, రక్షణ పొందింది ఎన్ని సంవత్సరాలకి? మనం ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రక్షణ పొందింది ఎన్ని సంవత్సరాలకి? ఒక్కొక్కళ్ళు చిన్న వయసులో పొందారు, ధన్యులు. చిన్న వయసులో రక్షణ పొందారు, యవన కాలం రాకముందే రక్షణ పొందారు. చాలా వరకు వాళ్ళు యవన కాలపు పాపాన్ని అనుభవించకుండా తప్పించుకున్నారు. కానీ కొంతమంది యవ్వన కాలమంతా అయిపోయి పాపంలో బాగా తులతూగి, పాపంలో బాగా మగ్గిపోయి జీవితకాలం అంతా పాపపు కార్యాలు చేస్తూ వృద్ధాప్యం వచ్చిన తర్వాత రక్షణ పొందారు. మరి రక్షణ పొందిన తర్వాత వారి జీవితం కొద్ది కాలమే ఉంది. సరే తీసేయి. దేవుడు అన్నాడు, రక్షణ పొంది బాప్తిసం పొందే సమయంలో నీ పాపాలన్నిటిని కడిగేస్తున్నాను పో, ఇక నేను ఆ పాత పాపాలని ఇక నేను లెక్క అడగను అన్నాడు. ఇక నేను ఎన్నడూ గుర్తు చేసుకోను అన్నాడు. ఓకే, బాప్తిసం పొందేవా? పాత చిన్ననాటి నుండి నువ్వు ఎన్నాళ్ళకన్నా రక్షణ పొందు. చిన్ననాటి నుండి నువ్వు చేసిన ప్రతి పాపమంతా బాప్తిసంలో మునిగినప్పుడు కొట్టుకుపోయింది. ఇక దేవుడు కూడా జ్ఞాపకం చేసుకోడట. వాటి గురించిన లెక్క నీకు లేదు. నిన్ను అడగడం బాప్తిసం పొందితే, నిన్ను అడగడం. అయితే రక్షణ పొందిన తర్వాత భక్తిలో కొనసాగుతున్నావుగా, దేవుని సన్నిధికి వస్తున్నావుగా. డైలీ వచ్చినా, అప్పుడప్పుడు వచ్చినా, ఎప్పుడో ఒకసారి వచ్చినా. కొంతమంది ఉన్నారు చాలా తిరిగిగల వాళ్ళు అప్పుడప్పుడు కనబడుతుంటారు. అప్పుడప్పుడు నెలకొకసారి, వీలు కుదిరితే మూడు వారాలకు ఒకసారి, వీళ్ళు కుదరకపోతే 3 నెలలకు ఒకసారి కనబడుతుంటారు. అటు కనబడుతుంటారు, ఒక వారం పోతుంటారు. ఏంది మరి మిగతా రోజులో లోకమే. కొంతమంది అయితే దానికి వ్యతిరేకంగా ఆదివారం కూటం ఉన్న వస్తారు, శుక్రవారం కూటం ఉన్న వస్తారు, ఎక్కడ ఉపవాస కూడికైనా వస్తారు, ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా పోతారు, ఎక్కడ గృహ దర్శనాలైనా వస్తారు, ఎక్కడ గృహ కూడికలైనా వస్తారు, ఎక్కడ కూడుకుంటే అక్కడికి పోతుంటారు. ఎక్కువ
ఎక్కువగా దేవుని సన్నిధిని వాళ్ళు ప్రేమిస్తారు. ఎక్కడ నా నామములో 2-3 కూడుకొని నన్ను కీర్తిస్తూ గణపరుస్తూ ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు కదా. మరి ఒక గృహ కూడిక జరుగుతుంది, గృహంలో కూడిక జరుగుతుంది, ప్రార్థన జరుగుతుంది. వాళ్ళ మధ్యకి యేసయ్య వచ్చాడా? వచ్చాడు. మొన్న గృహ దర్శనాలకు పోయాం. గృహ దర్శనాలకు పోయి ఒక్కొక్క ఇంట్లో 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు వాళ్ళకి ప్రార్థన చేసి వచ్చాం. ఆ 5-10 నిమిషాలు వాళ్ళ ఇంట్లో దేవుని సన్నిధి ఉన్నదా? ఉన్నది. ఎక్కడ 2-3 కూడుకున్న ఆయన సన్నిధి ఉంటుంది. మామూలుగా కూడుకొని సినిమా ముచ్చట్లు, సీరియల్ ముచ్చట్లు చెప్పుకుంటే ఆయన సన్నిధి ఉండదు. కానీ దేవుని ప్రార్థన చేస్తున్నా, దేవుని పాటలు పాడుతున్నా, ఎక్కడ 2-3 కూడుకొని ఈ పని చేస్తుంటే ఆయన సన్నిధి ఆ ఇంట్లోకి వచ్చింది కదా. మరి ఇలాగున ఆయన సన్నిధిని ప్రేమించి ఎక్కడ చిన్న కూడిక ఉందన్నా కూడా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందిన తర్వాత మన జీవితం ఎలాగూ కొనసాగుతుంది? రక్షణ పొందిన తర్వాత దేవుని సన్నిధిలో, దేవుని ఆత్మీయతలో మనం ఎంత ఎదుగుతున్నామో, లోకంలో ఎంత ఎదుగుతున్నాం, ఈ 2 త్రాసులో పెట్టబడతాయి. రక్షణ పొందిన తర్వాత ఒక పొందక మునుపు తీసేయి. నేను చెప్తున్నాను చూడండి, రక్షణ పొందక మునుపు పాపాలను పక్కన పెట్టండి. రక్షణ పొందక మునుపు పాపాలు పక్కన పెట్టండి. బాప్తిజం పొందిన దగ్గర నుండి మనము మంచిగా భక్తిలో ఉన్నాం, ఆత్మీయతలో ఉన్నాం, దేవుడు చెప్పినట్టు నడిచాం. ఆ పాత పాపాలను మనకు అంటకడతాడా? అంటకట్టడు. వాటితో సంబంధం లేదు, మర్చిపోయాను అన్నాడు కదా. కానీ రక్షణ పొందిన తర్వాత అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తూ, అప్పుడప్పుడు ఆత్మీయంగా వెలుగుతూ, మళ్ళా చల్లారిపోతూ, 1 సంవత్సరం మంచి భక్తి చేసి 1 సంవత్సరం లోకంలో గడిపావు. చివరికి నువ్వు చనిపోయే నాటికి నీ మీద పాపమే ఎక్కువ కనపడింది. రక్షణ పొందిన కాడి నుంచి చెప్తున్నా, రక్షణ పొందిన దగ్గర నుండి నేను చెబుతున్న లెక్క. నిన్ను త్రాసులో పెడితే నువ్వు లోకంలో గడిపిందే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ పాపంతో, అంటే నువ్వు భక్తిలో గడిపిందేమో తేలిపోయింది, నువ్వు లోకంలో గడిపిందేమో కిందకు పోయింది. కిందకు పోవటంతో నువ్వు చిన్ననాటి నుండి చేసిన ప్రతి పాపం బాప్తిజంలో కొట్టుకుపోయింది అన్నాం కదా, అది కూడా యాడ్ అయిపోద్ది, అది కూడా కలిసిపోద్ది. అర్థమవుతుందా? నువ్వు నీ త్రాసు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఇప్పుడే వచ్చింది ఒక ఆలోచన. ఒక అద్దపు గాజుతోటి చేయబడి, ఏది మన ఆక్వేరియం ఉంటుంది చూడు, చేపలు నీళ్ళలో ఉంటాయి, అద్దపు దాంట్లో, అద్దపు దాంట్లో పెట్టెలో లోపల చేపలు నీళ్లు ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న చేపలు తిరుగుతుంటాయి కదా. ఆక్వేరియం అది ఆక్వేరియం ఉంది కదా, అది 2 గదులుగా ఉందనుకో. 2 గదులుగా ఉంది. ఒక గదిలోనేమో బంగారపు ద్రావణం పోసాడు అనుకుందాం, ఒక గదిలోనేమో మురికి నీరు పోసారు అనుకుందాం, కంపు కొడతని నీరు అనుకుందాం. నా మాటలు 5 నిమిషాలు వినండి. అనుకుందాం ఒక దాంట్లోనేమో బంగారపు కలర్లో ఉన్న శ్రేష్టమైన పన్నీరు ఉంది. ఒక గదిలో ఒక గదిలో అద్దపు దాంట్లో మధ్యలో ఒకటి అడ్డుగా ఉన్నది, మధ్యలో ఒక అద్దం పెట్టారు. ఈ గది వేరే, ఈ గది వేరే. ఈ గది నిండా మురికి నీరు ఉంది. ఇప్పుడు ఈ మురికి నీరు నీ పాపం అనుకో. ఎప్పుడుది? రక్షణ పొందక మునుపు పాపం అనుకో. ఇక ఈడ త్రాసు పెట్టాడు, కరెక్ట్ గా ఆ అద్దం మీద త్రాసు పెట్టాడు. ఇటొక ప్లేట్ ఉంది, ఇటొక ప్లేట్ ఉంది, ఇటొక ప్లేట్ ఉంది. ఇప్పుడు భక్తి ఏమో ఇటువైపు పెట్టాడు, నీ పాపమేమో ఇటువైపు పెట్టాడు. త్రాసులో పెడితే
నీ భక్తి ఎక్కువైపోయి ఇది మునిగిందనుకో, ఇది ఈ గదిలో మునిగిందనుకో, ఈ గదిలో ఏముంది? బంగారపు ద్రావణం ఉంది, అవునా? అది ఆ పాత్రలోకి వచ్చేస్తుంది. ఏది ఇటువైపు కిందకి దిగిన ఆ పాత్రలోకి ఈ బంగారపు ద్రావణం వచ్చేస్తుంది. ఈ గదిలో ఏముంది? నీ పాత కాలపు రక్షణ పొందక మునుపు పాపము మురికి ఉంది, అదంతా ఈ గదిలో ఉంది, అవునా? ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత నీ త్రాసులో, ఈ పైన ఉన్న గిన్నెలో త్రాసులో నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి చేసిన పాపం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇది ఎక్కువ ఉందనుకో, ఇదేమైంది? ఇది కిందకు పోద్ది, ఇది కిందకు పోద్ది, ఇది పైకి లేచిద్ది, అవునా? నీ భక్తి ఏమో తేలిపోయిద్ది, ఇదేమో నీ పాపం ఏమో కిందకు పోయింది. కిందకు పోయినప్పుడు ఏమైంది? ఆల్రెడీ ఈ గది నిండా మురికి ఉందిగా, నీ పాత పాపం ఉందిగా, అది కూడా కలిసిద్దిగా, నీకు టచ్ అయిద్దిగా, నీకు యాడ్ చేయాల్సి వస్తుంది, నీకు కలపాల్సి వస్తుంది. రేపు త్రాసులో చూసేటప్పటికల్లా నేను చెప్తున్నాను, నీ భక్తి గనక కిందకు పోకపోతే, నీ 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 పాపమే కిందకు పోతే, నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి చేసిన పాపాన్ని బట్టి కాదు నువ్వు శిక్ష పొందేది, పాత కాలపు పాపాలు కూడా నీకు ఆపాదించబడతాయి. ఆ మురికి కూడా నీకు ఆపాదించబడిద్ది, మొత్తానికి కలిపి వేస్తాడు ఇక శిక్ష. ఎలా ఉండాలి మన భక్తి అంటే? మన భక్తి బరువుగా ఉండాలి. ఒకవేళ ఏదన్నా ఎప్పుడన్నా తేడాబడి 1-2 ఏదైనా పాపాలు చేసినా, చిన్న పొరపాట్లు చేసినా, అవి ఊరకలాగా తేలిపోవాలి, అవి కొద్దిగా ఉండాలి. నీ జీవితాన్ని త్రాసులో పెట్టినప్పుడు నీ భక్తి కిందకు పోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకునే విధంగా ఉండాలి. నీ పాపమే కిందకు పోయిందనుకో, అనగా రక్షణ పొందిన దగ్గర నుండి ఈ పాత్రలో ఏముంది? నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి చేసిన పాపం, అది బరువు అయిపోయింది అనుకో, అది కిందకు పోయింది అనుకో, నీ పాత పాపంలో అది మునిగిపోద్ది, కలిసి దానికి దీనికి కలిపి ఘోరమైన శిక్ష అనుభవించబోతున్నాం. మనము భక్తి చేస్తున్నామంటే మన భక్తిని త్రాసులో పెట్టబోతున్నాడు. చూడండి ఒక మాట, యోబు గ్రంథము 31వ అధ్యాయము, యోబు గ్రంథము 31వ అధ్యాయము 7వ వచనం చూడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నాదంతా పోవును గాక అంటున్నాడు. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక అన్నాడు. హల్లెలూయా. న్యాయమైన త్రాసు ఆయన తోస్తాడు. ఇక్కడ దానియేలు గ్రంథంలో నీ భక్తి తేలిపోయింది అన్నాడు, నీ క్రియలు తేలిపోయినాయి, నీ త్రాసు దేవుడు నీ త్రాసులో ఉంచాడు, నీ కాలం ముగించబోతున్నాడు. ఎందుకు అంటే భయంకరమైన పాపం. ఒకప్పుడు ఆ ఏలీ కుమారులు చేసిన పాపం, దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి వాళ్ళు కూడా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు బెల్షాజరు, ఈయన కాలంలో కూడా దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకొచ్చి, దేవుని మందిరంలో ఏముంటాయండి? ఏముంటాయి? దేవుని మందిరంలో ఏదో బంగారపు ఇవి ఉంటాయి, ఇత్తడి ఉంటాయి, వెండి ఉంటాయి కదా, ఏ వస్తువులు ఆ మందిరంలో ఉపయోగించడానికి, దేవుని పని కొరకు ఉపయోగించడానికి వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు, నేను రాజును కదా, నాకు ఏదైనా సరిపోద్ది, ఏదైనా చెల్లిద్ది, నేను ఏది చేస్తే జరిగిద్ది అని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి, నీ అధికారాన్ని బట్టి, నీకున్న డబ్బును బట్టి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నిన్ను త్రాసులో ఉంచబోతున్నాడు, నీకున్నది తీసేయబోతున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లారా, చూడండి కీర్తనల గ్రంథంలో, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, దావీదు అంటాడు అక్కడ, 39వ అధ్యాయం 5వ వచనం చదువు.
నా దినముల పరిమాణమును బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిన నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, లేనట్టే ఉన్నది. నా దినములను ఏమన్నాడు? నా దినముల పరిమాణం నువ్వు బెత్తడంతగా చేశావు. ఇంకా చూడు, ఇదే కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 9వ వచనం చూడు. ఇక్కడ అంటాడు, అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయ స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. ఎంత ఘనమైన వారైనా, ఎంత గొప్ప వాళ్ళైనా దేవుని త్రాసులో తేలిపోయేవాళ్లే. ఇప్పుడు మనకి ఇవాళ చూడండి, అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు. గనులైన వాళ్ళు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు అన్నాడు. మనమే అమ్మో వాళ్ళు ఎమ్మెల్యేలు, అమ్మో వాళ్ళు చాలా గొప్పోళ్ళు, వామ్మో వాళ్ళు ఏందనుకున్నా, వాళ్ళు అంటే కొండ మీద కోతే దిగొచ్చిద్దిరా డబ్బుంటే. ఒక సహోదరుడు అంటున్నాడు, బ్రదరు మనము కారులు వేసుకొని సువార్త ప్రకటించడానికి పోతే మనకి విలువ ఇస్తారు అన్నాడు. ఈ మనుషులు ఇచ్చే విలువను బట్టి నువ్వు కారు వేసుకొని పోతావా, సైకిల్ మీద పోతావా సువార్త ప్రకటనకి అని చూడ్డు దేవుడైతే. దేవుడు నువ్వు అక్కడ ఎంతగా వాడబడ్డావు, ఎంత సత్యవాక్యాన్ని చెప్పావు అనేది చూస్తాడు. నువ్వెంత ఆత్మతోటి నింపబడి ఉన్నావు అదే చూస్తాడు. నువ్వు కారులో పోయావా, బైక్ మీద పోయావా అంటే మనుషులను బట్టి కొంతమంది అట్లా అంటారు, మనము కారులో పోయి చెప్తే సువార్త, అబ్బా అయ్యగారు పెద్ద అయ్యగారు వచ్చాడు అని మనల్ని బాగా గౌరవిస్తారు అన్నాడు ఒక సహోదరుడు. నేనేమంటానంటే, మనం గొప్పగా కనపడటం కాదు, గొప్పవాళ్ళని చూసి మనం ఏదో భయపడటం కాదు. ఇవాళ గొప్పవాళ్ళుగా ఉండేవాళ్ళు రేపు దేవుని త్రాసులో పెట్టినప్పుడు తేలిపోతారట. మనం అలుపులుగా కనపడవచ్చు, కానీ మన భక్తి బరువుగా ఉండాలి. మనం అల్పులమే, మనం కొద్దివాళ్ళమే, మనం చిన్న చిన్న వాళ్ళమే, ఏ పూట కాపూట వెతుక్కొని తినేవాళ్ళమే. కానీ మనం చేసే భక్తి, దేవునితో మనం అంటగట్టబడే విధానం, మన భక్తి కిందకు పోవాలి త్రాసులో. హల్లెలూయా. యెషయాతో దేవుడు అంటాడు, యెషయా గ్రంథము 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం చూడండి. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అంటాడు. 40వ అధ్యాయము, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు అన్నాడు. ఆయన పెట్టే త్రాసు మీద, ఆయన ఇట్లా ఉంచే త్రాసు మీద ఈ జనము, వీళ్ళ గొప్పలు, వీళ్ళ రాజరికాలు, వీళ్ళ పదవులు ఇవన్నీ ఏందంటే ధూళితో సమానం ఆయన ముందు. ఆయన త్రాసులో మనకున్న వెండి బంగారాలు, మన పదవులు, మన కుర్చీలు, మన అధికారాలు, మనకున్న ఆస్తులు, మనకున్న మంది బలము, ఇదంతా పనికిరాదు. ఆయన త్రాసులో పెట్టినప్పుడు ఇవన్నీ తేలిపోయాయి. ఆయన త్రాసులో మనం ఎలా ఉండాలంటే భక్తిలో బరువుగా కిందకి రావాలి. ఏమంటున్నాడు? జనులు త్రాసు మీద ధూళి వంటి వాళ్ళు. ధూళి ఏం బరువు ఉంటుందండి? ఇప్పుడు దీని మీద కూడా ఉంది దుమ్ము, దీని మీద కూడా దుమ్ము ఉంది. ఆ దుమ్ము ఎంత ఉంటే కిందకు పోవాలి ఇది కదా? దుమ్ము ధూళి వంటి వాళ్ళు ఈ జనులు, ఈ గొప్ప వాళ్ళు. అవన్నీ లెక్కలోకి రావు. నీకు కొండంత బంగారం ఉండొచ్చు, లెక్కలోకి రాదు అది, అదంతా ఊరక తేలిపోయేదే. నీకు ఏదైనా అవన్నీ కూడా పైన తేలిపోయాయి. అయితే మనము దేవునితోటి అంటు కట్టబడి ఉన్నదా లెక్క. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, ఎంత వాక్యం చదువుతున్నావు, నువ్వు ఎంత సువార్తను ప్రకటిస్తున్నావు, అసలు నువ్వు ఖాళీ ఉన్న సమయంలో కూడా లెక్కే.
నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో నువ్వు ఏ పని చేయకుండా ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, నువ్వు ఏ సువార్త ప్రకటన చేయట్లేదు, ఖాళీగానే ఉన్నావు ఇంట్లో. ఆ సమయంలోనైనా కానీ అసలు దేవుని తలంపులతో ఉన్నావా, లోకపు చెత్తతో ఉన్నావా? నువ్వు ఖాళీగా ఉన్న సమయంలో నీ ఆలోచన ఎలా ఉంది? దేవుని తలంపులతోటే ఉంటున్నావా? ఖాళీకి కూర్చొని కూడా, మంచం మీద పడుకొని కూడా దేవుని తలంపులతోటి ఉన్నావా? లేకపోతే లోకంలో ఉన్న చెత్తనంతా ఆలోచిస్తూ ఉన్నావా? అన్ని లెక్క. మీకు ఒకసారి చెప్పాను కదా, నాకు ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళలో దేవుడు ఏదో అన్ని లెక్కలు చెప్తున్నాడు. అన్ని ప్లస్లు మైనస్లు, ప్లస్లు మైనస్లు, ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అంకెలు లేవు, అంకెలు లేవాడా? 1 2 3 అవి లేవు. ప్లస్లు మైనస్లు ఉన్నాయి, ఈజ్వల్లు ఉన్నాయి. ఆ ప్లస్లకి మైనస్లకి మధ్యలో మాత్రం కొన్ని క్రియలు కనబడుతున్నాయి, అక్షరాలు కనబడుతున్నాయి, అక్షరాలు, ఆ పదాలు కనబడుతున్నాయి. ఏంది ఇది, ఏం లెక్కలు ఎట్టుండే అనుకున్నా నేను. తర్వాత అర్థమైంది, నాకు మెలకు వచ్చిన తర్వాత చాలాసేపు తేరుకున్న తర్వాత అర్థమైంది. ఏంటది అంటే, నువ్వు చేసిన పాపపు క్రియలు, నువ్వు చేసిన దాన ధర్మాలు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు దేవునితోటి గడిపిన నిమిషాలు, నువ్వు సువార్త ప్రకటనలు, మొత్తం ప్లస్లు మైనస్లు, ప్లస్లు మైనస్లు. ఈ మాటలు ఉండయి, అక్షరాలు ఉండయి, ప్లస్ ఉంది, మళ్ళీ ఇంకొక పదం ఉంది, ప్లస్ ఉంది, ఇంకొక పదం ఉంది, మైనస్ ఉంది. అంటే మనం చేసిన చెడంతా మైనస్గా కొట్టుకుపోవాల్సి వస్తుంది. మనం చేసిన దేవునికి ఇష్టమైన పనులు మాత్రం అక్కడ ప్లస్లుగా కలపబడుతుంది. ఈజ్వల్ టు పరలోకము అని ఉంది, లేకపోతేనేమో ఈజ్వల్ టు నరకము అని ఉంది. నేను చూసిన దర్శనంలో అన్ని పదాలు, నువ్వు చేసిన దాన ధర్మాలు, నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చదివిన వాక్యము, నువ్వు ప్రకటించిన సువార్త, వీటన్నిటికేమో ప్లస్ 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 అని ప్లస్లు వేసుకుంటూ పోతున్నాడు. చివరికి వచ్చేసరికి ఈజ్వల్ పెట్టి నీకు పరలోకము అన్నాడు. ఏం లెక్క ఇది, నాకు అర్థం కాలే. పరలోకం అన్నాడు చివరిలో, మళ్ళీ ఏమో ఈజ్వల్ ఇంకొక లెక్క చూసి ఇచ్చామో నరకం అన్నాడు. ఆ పుస్తకం నుండి అయ్యే ఉండే నాకు కనపడిన ఆ పుస్తకం వల్ల. ఆయన త్రాసులో ఉంచుతాడు మన క్రియలను, కాటా వేస్తాడు. హల్లెలూయా. కొంతమందిని దేవుడు త్రాసులో ఉంచాడు. ఇక్కడ మనం చూద్దాము, భక్తులైన వాళ్ళని ఎట్లా త్రాసులో చూశాడో చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చూడు. ఇక్కడ కయ్యూను హేబేలుని త్రాసులో చూశాడు. ఎవరి దగ్గర, ఎవరు లేచారు, ఎవరు కిందకు పోయారు, ఎవరు లేచారు ఇక్కడ కనపడుద్ది. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టును, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అయిపోయింది డిసైడ్మెంట్. కయ్యూను అర్పణను లక్ష్య పెట్టలేదట, హేబేలు అర్పణను లక్ష్య పెట్టాడట. హేబేలు కిందకు పోయాడు, త్రాసులో పెట్టినప్పుడు కయ్యూను పైకి లేచాడు. అర్థమవుతుందా? కయ్యూను హేబేలును త్రాసులో పెట్టాడు ఒకప్పుడు. అలాగనే ఏశావు యాకోబులను కూడా పెట్టాడు. చూడండి, ఆదికాండం 25వ అధ్యాయము 23వ వచనం చూడు. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు, పైన చదువుదాం, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. అదిగో పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దోడు తేలిపోతున్నాడు, చిన్నోడేమో కిందకి బరువు అయిపోయి కిందకి పోతున్నాడు. ఎవరు వీళ్ళిద్దరు? ఇస్సాకు కుమారులు ఏశావు యాకోబులు. రెబెకా గర్భంలో ఉన్నారు. గర్భంలో ఉన్నప్పుడే వాళ్ళని తూచాడు దేవుడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. అప్పుడే కాటాలో పెట్టాడు వాళ్ళిద్దరిని. వాళ్ళని కాదు, వాళ్ళ ఫలితాలను, వాళ్ళ క్రియా ఫలితాలను.
ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును దేవుడు చూసేశాడు ముందే. దేవుడు అలాగ నిర్ణయించలేదు, కానీ మన భవిష్యత్తులన్నిటినీ ఆయన ముందుగా చూసి ఉండేవాడు. హల్లెలూయా. తర్వాత ఆదికాండము 48వ అధ్యాయము, అక్కడ ఆదికాండము 48వ అధ్యాయము 19వ వచనములో ఎఫ్రాయిము మనష్షేలను గురించి చెప్తాడు. చూడు 19వ వచనం చూడు. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, అది నాకు తెలియను. ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును అన్నాడు. ఎందుకంటే ఇదిగో చూడండి 17 నుంచి చూస్తే, యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చెయ్యి పెట్టుట చూచినప్పుడు, అదిగో తండ్రి చూడు, కుడి వైపేమో పెద్దోడిని పెట్టాడు, ఎడం వైపేమో చిన్నోడిని పెట్టాడు. ఎవరు? యోసేపు. ఎవరు ఎదుట? యాకోబు ఎదుట. యాకోబు ఎదుటికి తీసుకొచ్చి మనవాళ్ళని ఇద్దరిని, యోసేపు నానా వీళ్ళిద్దరిని దీవించు నానా అంటే, యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? చేతులు ఇలాగ పెట్టేశాడు. ఈ కుడి చెయ్యేమో ఇటుపోయింది, ఎడం చెయ్యి ఇటుపోయింది. ఇదేంది మా నాన్న ఇన్ని ఎడం చెయ్యి పెద్దోడి మీద పెడతాడు, ఈ కుడి చెయ్యి చిన్నోడి మీద పెడతాడు, కుడి వైపున పెద్దోడు కదా ఉంది అని అది యోసేపుకి ఇష్టం లేకుండా పోయింది. కానీ ఇక్కడ యాకోబు ఏమంటాడు చూడు, నానా ఇదేంది నాన్న ఇట్ట పెట్టావు, ఈ కుడి చెయ్యి కుడివైపు పెట్టు, ఎడం చెయ్యి ఎడమవైపు పెట్టు, ఎడం వైపు చిన్నోడు ఉన్నాడు, చిన్నోడి మీద ఎడం చెయ్యి పెట్టు, పెద్దోడి మీద కుడి చెయ్యి పెట్టు అంటే, నాకు తెలుసయ్యా, నాకు తెలుసు ఇటువైపు ఎవడున్నాడో నాకు తెలుసు. కానీ పెద్దవాడు చూడండి, అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను నా కుమారుడా, ఇతడు ఒక జన సమూహమై గొప్పవాడగును గాని ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. అందుకనే నా కుడి చెయ్యి చిన్నవాని మీదకు పోయింది. అప్పుడే డిసైడ్ అయిపోయింది ఎవరు తేలిపోవాలా, ఎవరు కిందకు పోవాలా, ఎవరు బరువై ఉండాలి. దేవుడు అప్పుడే త్రాసులో పెట్టేశాడు వాళ్ళ క్రియలను. హల్లెలూయా. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11, 12 వచనాలు చూస్తే, అక్కడ యెషయి కుమారులలో 8 మందిలో దావీదు మరి కిందకు పోతాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 11, 12 వచనాలు చూడు. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగుగా, అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలు కాసేవాడు. చూడండి తండ్రి ఈ దావీదుని బట్టి ఎంత చిన్న చూపో. నీ కొడుకులందరినీ పిలిపించు, నేను దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు వాళ్ళ మీద నేను నూనె పోసి అభిషేకిస్తాను అని సమూయేలు వస్తే 7 కొడుకులను పిలిపించాడు. యెషయికి ఒక భార్యకి 7 కొడుకులు, ఇంకొక భార్యకి ఒక్కడే కొడుకు దావీదు. అంటే చిన్న చూపు మనవాడు, ఎందుకంటే గొర్రెలు కాసేవాడు, గొర్రెలు అమ్మిడి పంపించేవాడు. అన్నలందరూ ఏమో కొద్దిగా పదవుల్లో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, కొద్దిగా మంచి హోదాలో ఉన్నారు అన్నలో. తమ్ముడేమో అందరికంటే చిన్నవాడు, తమ్ముడేమో గొర్రెలు గాయడానికి పోయేవాడు. అయితే ప్రవక్త వచ్చి, అయ్యా నీ పిల్లల్ని పిలిపించు, నేను నూనె పోసి అభిషేకించాలి, దేవుడు అది చేయమన్నాడు అంటే ఒక్కొక్కళ్ళని పంపిస్తా ఉన్నాడు. సమూయేలు తీసుకొని పోద్దామని చెప్పేసి ఇలాగ పోయిపోతున్న లేకే దేవుడు అంటాడు, సమూయేలాగా పోయి మాకు ఇతను కాదు అంటాడు. ప్రభువా ఇతను కదా, ఏమయ్యా ఇంకొకళ్ళు రమ్మను. అట్లాగా ఒకళ్ళు అమ్మిటి ఒకళ్ళు ఎంతమంది వచ్చినా ఇతను కాదు.
7 అయిపోయారు. ఏందయ్యా, దేవుడేమో యెషయా కుమారులు ఒకరిని అభిషేకించమని పంపించాడు, మరి నువ్వేమో నీ 7 కొడుకుల్ని పంపించావు, ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఒకడు ఉన్నాడు. కానీ వాడికి ఎండకు తిరిగి గాలికి తిరిగి ఆడాడ గొర్రెల మంద కాసుకుంటా అక్కడక్కడ ఆ వాగుల్లో వంకల్లో తిరుగుతా, బురదలో తిరుగుతా, ఆ ఈతలు కొట్టుకుంటా ఉండేవాడు. వాడెందుకు? వాడే చిన్నోడు, అందరికంటే చిన్నోడు. వాడెందుకు అంటే నువ్వు పిలిపించవాయా బాబు? ప్రవక్త చెప్తున్నాడు. సరే, నన్ను పిలిపించేదాకా ప్రవక్త కూర్చొని ఉన్నాడు. గొర్రెల మంద కాసే దావీదుని పిలిపించి వస్తుండగానే అడుగడుగడుగడుగో అతనే నేను ఏర్పరుచుకున్నవాడు, పోయి అని చెప్పేసి దేవుని స్వరము సమూయేలు వినపడుతుంది. హల్లెలూయా. ఎవరు తగ్గారు, ఎవరు తేలిపోయారు? ఎవరు తగ్గారు, ఎవరు కిందకు పోయారు, ఎవరు తేలిపోయారు? దావీదు ఇక్కడ బరువుగా ఉన్నాడు ఒక్కడే దేవుని దృష్టిలో. అన్నలో మరి పెద్ద పెద్ద సైన్యంలో వీరులుగా శూరులుగా ఉన్నా అందరూ ఊరగా తేలిపోయారు దేవుని త్రాసులో. హల్లెలూయా. కొంతమందిని అలా చూచాడు. ఇంతేకాదు ప్రార్థన విషయంలో కూడా ఎవరు తేలిపోతారో, ఎవరు కిందకు పోతారో, అంటే బరువుగా ఉంటారో అది కూడా తేలిపోద్ది. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి చూడు. లూకా సువార్త 18:9 నుండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనా నేను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు అన్నాడు. చూడు, పక్కనున్న సుంకరిని చూపించి, నేను ఇదిగో దొంగల్లాగా, చోరులు అంటే దొంగల్లాగాను, అన్యాయస్తుల్లాగాను, వ్యభిచారుల్లాగాను, ఇదిగో ఇంకా ఏ ఇతర మనుషుల్లాగాను కాదు, చివరికి ఈ సుంకర్లాగా కూడా కాదు, అలాగూ కాకుండా చేసినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలను చెల్లిస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. ఈ సుంకరుని చూపించి, ఈ సుంకర్లాగా నన్ను చేయలేదు, అందుకు నీకు స్తోత్రం అన్నాడు. ఈయన చేసిన ప్రార్థన ఇది. ఇకపోతే ఇంకా అంటాడు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేయుచుండెను. చూడండి, దశంభాగం ఇస్తున్నాడట. ఇంకా వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడట. 2 సార్లు ఉపవాసం ఉండే ఈ పరిసయ్యుడే తేలిపోతే వారానికి ఒక ఉపవాసం కూడా రాని మన బతుకులేంది? వారంలో ఒక ఉపవాసం కూడా పెట్టేది మనం శుక్రవారం. వారానికి 2 మార్లు నేను ఉపవాసం ఉంటాను అన్నాడు ఈ పరిసయ్యుడు. 2 రోజులు నేను భక్తిగా ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో 10వ భాగం ఇస్తాను అన్నాడు కదా. వారంలో 2 రోజులు ఉపవాస కూటం పెడతాడంట. మనమా వారంలో ఒక్కరోజు ఉపవాస కూటానికే, శుక్రవారం ఉపవాస కూటానికే రాము. ఆశీర్వాద కూటానికైతే వస్తాము, స్వస్థత కూటాలకైతే వస్తాం, కానీ ఉపవాస కూటాలకి మనం ఏడపోతాం. 3 దాకా పొట్ట మడుచుకొని మనం ఏడ ఉంటాం? మనం అసలు ఉండలేము ఉపవాసం. అందులో ఆ వచ్చే కూటం కూడా ఆసక్తిగా వస్తారా 10:30 కల్లా ఆర్చుకొని తీర్చుకొని 11 గంటల కాడి నుంచి స్టార్ట్ అవుతుంటారు. ఇక ఒక్కొక్కళ్ళు 12 గంటల దాకా వస్తారు. ఒక్కొక్క మహాతల్లి 12:30 కూడా వచ్చింది. ఏం చేస్తాం మనం? నెలకొండలు చూస్తుంటే త్రాసులో పెట్టేవాడా ఆయన, త్రాసులో పెట్టేవాడు. ఒక్కొక్కళ్ళకి గుండె జారిపోతున్నాయి, కానీ త్రాసులో పెట్టేవాడు ఆయన. మన నాదే ఉంది, ఎవరు ఎప్పుడు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తా, రండి, ఎప్పుడన్నా రండి, ఎప్పుడన్నా పోండి, నేనేమన్నా. త్రాసులో చూసేవాడు ఆయన.
వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడంటే ఇతను. ఓకే, బాగుంది. నా సంపాదన అంతట్లో దశం భాగం కూడా ఇస్తానన్నాడు. ఇంకా మనం కొంతమంది దశం భాగాలు కూడా ఇచ్చే రకాలు కాదు. మనకు వచ్చిన సంపాదనలు ఏ విధమైన సంపాదన అయినా కానీ, పెన్షన్ అయినా, జీతమైనా, వ్యాపారమైనా, కూలి అయినా, నువ్వేదన్నా వస్తువు అమ్మినా, ఏ పశువుని అమ్మినా, ఏ పొలం అమ్మినా, ఏ ఇల్లు అమ్మినా, నీ దాంట్లో దశమ భాగం ఇచ్చే బుద్ధి అందరికి ఉండదు. ఏదో ఒక దాంట్లో ఇస్తారు, ఒక దాంట్లో ఇవ్వరు. ఆయన త్రాసులో రేపు చూసుకుంటాడు. అది ఆయన త్రాసులో ఆయన లెక్క చూసుకుంటాడు. ఆయన ఇబ్బంది లేదు. అయితే కింద ఇంకొక మాట అంటాడు చూడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినయ్యా నేను, నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. ఒక ఉపమానం ఇది. అర్థమైందా? నేను వ్యభిచారంలాగా ఉండలేదు, నేను ఈ సొంకర్లాగా ఉండలేదు, నేను దోచుకునే వాళ్ళలాగా ఉండలేదు, ఇంకా ఈ లోకంలో ఇంకా ఏ ఇతర రకాల మనుషుల్లాగా నేను ఉండలేదు. నన్ను బాగా మంచిగా ఉంచావు ప్రభు, భక్తిపరుడుగా ఉంచావు ప్రభువా. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను నా సంపాదన అంతట్లో దశం భాగం నమ్మకంగా ఇస్తున్నాను అని ఇతను చేస్తున్న భక్తిని బట్టి గర్వపు అతిశయపు ప్రార్థన ఇది. నేను ఎంత ప్రార్థన పరుడు అనుకున్నా, అసలు నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. అతిశయపు ప్రార్థన ఇది. నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు లేరు, నాలాగా దశం భాగాలు ఇచ్చేవాళ్ళు లేరు. నాయనా, నువ్వు దశం భాగాలు ఇచ్చినా, నువ్వు అతిగా ఎక్కువసేపు ప్రార్థన చేసినా, బైబిల్ ఈ పాటికే కొన్నిసార్లు పూర్తి చేసి ఉన్నా, నువ్వెంత సత్క్రియలు చేసినా నీలో అహం ఉండకూడదు, నీలో గర్వం అసలు కనపడకూడదు. నువ్వు నేను మీకు ఒక లిస్ట్ చెప్పాను. ఏం లిస్ట్ అది? మనం ఆత్మీయంగా ఎదిగితే మనలో కనబడే లక్షణాలు ఉందమ్మా. లిస్టు ఉందా? ఆ లిస్టు నేను చాలా క్రితం చెప్పాను. మనము ఆత్మీయంగా ఎంత ఎదుగుతామో మనలో కనబడే లక్షణం ఏందో తెలుసా? అసలు మనం తగ్గించుకుంటాం. మనలో గర్వము, హెచ్చింపు రాకూడదు. అలా గర్వము, హెచ్చింపు వస్తుందంటే మనం ఇంకా ఎదగలేని అర్థం, ఆత్మీయంగా ఎదగలేదనే అర్థం. అర్థమైందా? ఇక్కడ హెచ్చింపు మాటలతోటి ఇతను ప్రార్థన చేశాడు. ఈ సుంకరి మాత్రం ఆకాశం వైపు కూడా, అనగా దేవుడు నివసించే ఆకాశం వైపు కూడా కన్నులెత్తుటగా కూడా నేను అర్హుడిని కానయ్యా అని, ఇట్లా చూడటానికి కూడా అర్హుడిని కానని రొమ్ము కొట్టుకొనొచ్చు, ఏడుస్తూ దుఃఖిస్తూ, ప్రభువా నేను పాపినయ్యా, నేను బలహీనున్నయ్యా, నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. ఈ ఇద్దరిలో ఎవరి ప్రార్థన దేవునికి ఇష్టమైంది? సుంకరి చేసిన ప్రార్థన. ఇతనేమో దశం భాగాలు ఇస్తున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. మరి వాళ్ళలాగా ఏళ్ళలాగా లేను, నేను మంచిగా ఆశీర్వదింపబడ్డానని చెప్పుకుంటున్నాడు. కానీ ఇతని మాటల్లో అతిశయం కనబడుతుంది, గర్వం కనబడుతుంది. ఇతనిలోనేమో, అయ్యా అసలు నేను ఎందుకు పనికిరానయ్యా, నేను బలహీనున్నయ్యా, నేను పాపినయ్యా, ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తడానికి నేను యోగ్యుని కానయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఏ ప్రార్థన దేవునికి ఇష్టంగా ఉంది? ఎవరు తేలిపోయారు? పరిసయ్యుడా, సుంకరా? ఎవరు తేలిపోయారు? ఇక్కడ పరిసయ్యుడు తేలిపోయాడు, సుంకరేమో బరువుగా కిందకు వచ్చేసాడు త్రాసులో పెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుని పిల్లరా, ఇదే లూకా సువార్త 10వ అధ్యాయానికి వస్తే ముగిస్తున్నాను, అయిపోయింది. లూకా సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చూడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైంది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అన్నాడు. ఇక్కడ మరియా, మార్త ఇద్దరు అక్కచెల్లెళ్ళు ఉన్నారు. యేసయ్య పాప ఇంటికి వచ్చాడు, మరియా వాళ్ళ ఇంటికి వచ్చాడు, మార్త వాళ్ళ ఇంటికి. ఇద్దరు అక్కచెల్లెళ్ళు కదా. ఇక్కడ తమ్ముడు లాజరు వాళ్ళ ఇంటికి వచ్చాడు యేసయ్య. యేసయ్య ఇంటికి వచ్చాడని మంచం మీద కూర్చోబెట్టి యేసయ్యని ఇక వంటగదిలోకి పోయింది, ఇక పలకరీట్లా యేసయ్యని.
ఏసైని బలగేట్లా, ఏసైకి ఏదో వండి పెట్టాలి, ఏదో చేసి పెట్టాలని రకరకాల పిండి వంటలు, పలావులు, చికెన్లు చెయ్యాలని ఏదో గాబరా చేస్తుంది ఆ వంటగదిలో. ఏసైని ప్రేమించే మళ్ళీ ఏసైకి ఏదో చేసి పెట్టాలని. కానీ మరియ మాత్రం అక్కతో పాటు వంటగదిలోకి పోకుండా, ఆమెలాగా పరిగెత్తకుండా ఏసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య ఏం మాట్లాడతాడో అసలు ప్రతి మాట నేను వినాలి అని ఏసయ్య కాడ కూర్చొని ఏసయ్య ఎవరెవరితోటి ఏమేమి మాట్లాడుతున్నాడో అవి మాట్లాడి శ్రద్ధగా కాళ్ళ కాడ కూర్చుంది, తలకాలు ఇటు చూస్తుంది చిన్నపిల్లలాగా. మరి అంటే చిన్నదేం కాదు, యవనస్తురాలే. కానీ చిన్న పిల్లలాగా ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏసయ్య కలిసి శ్రద్ధగా ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకిస్తుంది. దేవుడు ఒక మాట అంటాడు సమూయేలు గ్రంథమా దినవృత్తాంతాల్లోనా, నీవు అర్పించే బలి కంటే నా మాట వినుట శ్రేష్టం. సమూయేలు గ్రంథంలో కావాలి. నువ్వు అర్పించే అర్పణ కంటే, నువ్వు అర్పించమన్నాను ఓకే, కానీ నువ్వు అర్పించే అర్పణ కంటే నా మాట వినటం ముందు శ్రేష్టం. అసలు ముందు దాన్ని చెయ్యాలి. ఇక్కడ మార్త ఏం చేస్తుంది, మరి ఏం చేస్తుంది చూడు. మార్త ఏమో పరిగెత్తుకుంటూ పోయి వంట చేద్దాము, అన్ని చికెన్లు, పలావులు, మటన్లు వండి పెడదామని పాపం ఆమె కూడా యేసయ్య కోసమే ప్రయాస పడుతుంది. కానీ యేసయ్య చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఉంచాల. కానీ మరియేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆ మాటలు శ్రద్ధగా వింటుంది. ఆత్మను అప్పగించేసింది. ఇక మరి యేసయ్యకి ఆత్మ పూర్ణాలై వింటా ఉంది. ఇక అంతే అన్నాడు. ఇది కాక మళ్ళీ మార్త వచ్చి అంటది, యేసయ్య ఆ పిల్లని ఆడ కూర్చుంది, ఆ పిల్లని పంపించు, నాతో పాటు వంట చేయడానికి కొద్దిగా సపోర్ట్ ఉంటది కదా, సహాయం చేసిద్ది కదా, ఊరకు నీ దగ్గర కూర్చోబెట్టుకున్నా పంపించవచ్చుగా అంది. అప్పుడు అంటున్నాడు యేసయ్య, మార్త ఊరగా కాబరపడుతున్నాను, నేను ఇంటికి వస్తే నా మాటలు ఎందు లక్ష్యం ఉంచకుండా ఏదో చేసి పెడదామని పరిగెడుతున్నావు, కానీ నీకంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, నా మాటలు వినుట యందు లక్ష్యం ఉంచింది, ఈమె నుండి ఇది తీసివేయబడదు ఎప్పుడు అన్నాడు. ఎవరు తేలిపోయారేడా? మార్త తేలిపోయింది, మరియా బరువుగా కిందకు వచ్చింది. హల్లెలూయా. తీర్పు తీరుస్తున్నాడు ఆటోమేటిక్. మనకు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి అలాగా. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయం 13 నుంచి చూడు. ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము మోషేతోటి దేవుడు అంటాడు, 13వ వచనం చూడు. హెచ్చు తగ్గుల గల వేరు వేరు తూనిక రాళ్ళు నీ సంచిలో ఉంచుకొనకూడదు. హెచ్చు తగ్గులు గల వేరు వేరు తూములు నీ ఇంట ఉంచుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు ఒకనట్లు తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీ ఉంచుకొనవలెను. దొంగ కాటాలు, దొంగ రాళ్ళు పెట్టొద్దు అన్నాడు. తక్కువ అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఈ కేజీ రాయి ఉందా, పైన కేజీ ఉంటది, 1 కేజీ అని ఉంటది, ఇనపరాయే, కేజీయే, గవర్నమెంట్ వాళ్ళు అమ్మిందే, కానీ దాన్ని ఆకురాయి పెట్టి అరగదీసి కొంత బరువు తగ్గిస్తారు. కొన్ని రాళ్ళు మందంగా ఉంటాయి, కొన్ని రాళ్ళు సన్నంగా ఉంటాయి. చూసారా? ఆకురాయి వేసి రుద్దుతారు, అరిగిపోద్ది రాయి, ఇనుము దాదాపు 1/4 కిలో, 100 గ్రాములు, 150 గ్రాములు అట్లా తగ్గిపోద్ది. ఆ రాయి పెట్టి ఆ వస్తువులు అమ్ముతుంటారు కొంతమంది. నీ దగ్గర దొంగ రాళ్ళు ఉంచుకోవద్దని చెబుతున్నాడు. చూడండి, తక్కువవి కాని న్యాయమైన తూనిక రాళ్ళు నీవు ఉంచుకొనవలను, తక్కువది కాని న్యాయమైన తూము నువ్వు ఉంచుకొనవలను. మోషేతోడు చెప్తున్నాడు, మీరు ఈ దేశంలోకి పోతారు కదా, మీరు న్యాయమైన తీర్పులు తీర్చండి, త్రాసులు జాగ్రత్తగా పెట్టుకోండి. మాకు చేపలు అమ్మేవాళ్ళు ఉన్నారు ఈ జకరీయుల ఇంటి ముందు, చేపలు అమ్మేవాళ్ళు. వాళ్ళు ఒకసారి 4 కేజీలని ఇచ్చారు చేపలు. నేను ఆ గురకలు తీసుకుంటుంటాను. 4 కేజీలని ఇచ్చారు. 4 కేజీలని ఇస్తే అంతకుముందు అమ్మో ఈ కేజీ కదా, ఇది 2 కేజీలే కదా, 2 సార్లు దూసి ఇచ్చారు కదా అని నేను మెరకుండా తీసుకొని పోతాను. ఎందుకో అనుకోకుండా ఆ మధ్య నేను ఒక చిన్న కాట ఒకటి కొన్నా, కంప్యూటర్ కాట చిన్నది, ఏది ఒక 5 కేజీలు బట్టే.
కాట చిన్నది, అది కొని తెచ్చుకున్న పేట నుంచి. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఇంట్లో అవసరం అవుతున్నాయి అని ఆ కాటా తెచ్చిపెట్టుకున్నా. అయితే వీళ్ళు 4 కేజీలు ఇస్తే ఈ 4 కేజీలు తీసుకెళ్ళి ఆడిపెడితే 3 కేజీల 150 గ్రాములు ఉన్నాయి. ఓయమ్మా, ఊరి ఈ ముసలోళ్ళు నన్ను మోసం చేస్తున్నారు ప్రతిసారి అనుకున్నా. ఈ ముసలోళ్ళు నన్ను మోసం చేస్తున్నారు, నేను పాస్ట్గా నన్ను తెలుసు వాళ్ళకి. ఈ ముసలోళ్ళు వాళ్ళు మనమేమో ఇది పాప ముసలోళ్ళలే అని వాళ్ళు ఇంకా ఏంది, వాళ్ళు ఇచ్చిన కాటా గాక ఇదిగో ఇంకో అమ్మాయి ఇంకోటి అంటుంటారు, ఇంకో 2-3 చేపలు కూడా వేస్తారు ఎక్స్ట్రా. అబ్బో మనకి చాలా మొగ్గు వచ్చింది అనుకుంటాం, మొత్తం కలిపి కూడా కాటా పెడితే 3 కేజీలు 150 గ్రాములు ఉంటాయి. అంటే దగ్గరగా 200 గ్రాములు తగ్గుతున్నాయి కేజీకి. 4 కేజీల మీద 800 గ్రాములు తగ్గిపోయినాయి. అమ్మా, అప్పుడప్పుడు పాస్టర్ గారు అంటాడు, పాస్టర్ గారు దరిసంతా మోసం పాస్టర్ గారు. జక్రయ్య అంటుంటాడు, అనిపించింది పాపం ఈ అబ్బాయి సారికి ఆడను మోసపోతున్నాడు, ఎందుకని పాప అంత రగిలిపోతుంటాడు. నిజమే, కొన్ని కొట్లు కడపోతే దారుణంగా దోచుకుంటుంటారు. ఏది వాళ్ళ కాట మొన్న కూడా చూసా, వాళ్ళ ఇంటి దగ్గర కాటా చూసి మన చేపలు తీసుకుంటా కూడా చూస్తే ఆ పుల్ల ఉంది కదా, ఆ పుల్లకి కరెక్ట్గా సెంటర్లో ఉండాలైతే కొద్దిగా ఒక పక్కకు ఉంటుంది తాడు, పట్టుకునే తాడు. ఒక పక్క ఏం పొడుగు ఎక్కువ ఉంటుంది, ఒక పక్క ఏం పొడుగు తక్కువ ఉంటుంది ఆ పుల్ల. అప్పుడు ఆటోమేటిక్గా పొడుగు ఎక్కువ ఉండ దిగిపోద్దిగా, అటేస్తారు ఈ చేపలు. త్రాసుల్లో తేడాలు ఉంటాయి, రాళ్ళుల్లో తేడాలు ఉంటాయి. హల్లెలూయా. చూడండి, సొలొమోనుతో కూడా దేవుడు చెబుతున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. అదిగో దొంగ త్రాసు యెహోవాకు హేయం. దొంగ త్రాసులు పెట్టుకోమాగండి వ్యాపారాలు చేసేవాళ్ళు. కొంత లాభం తక్కువే వస్తుంది అనుకున్న న్యాయంగా ఉండండి. మనం దేవుని పిల్లలం, దేవుని భయం కలిగిన వాళ్ళం. అర్థమైందా? దేవుని భయం కలిగి ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. నేను చేస్తున్నది దేవుడు చూస్తున్నాడని. ఎందుకంటే మీరు ఏ కొలత కొలుస్తారో ఆ కొలత చొప్పున మీకు కూడా కొలవబడిద్ది అన్నాడు. మనం అనుకుంటాము నేను చాలా తెలివిగా, నేను చాలా లాభం గడిస్తున్నాను అనుకుంటాం. కానీ అలా వచ్చిన అన్యాయపు సిరి మన దగ్గర ఉండదు, మనం అనుభవించడం. ఇంకో రూపాయన పోద్ది, ఇంకొక విధంగా పోద్దది, వ్యర్థమైపోద్ది. దేవుడు అందరికంటే అన్యాయస్తుడా? అసలు అందరికంటే న్యాయం తీర్చువాడు ఆయన. దేవుడు అందరికీ న్యాయం తీర్చువాడు. ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయం చేస్తాడా? పక్షపాతం వహించేవాడా? అపోస్తుల కార్యాలు 10:35 ఏం చదువుతుంటే ఆయన పక్షపాతి కాడు, ఒకళ్ళకి ఒక న్యాయం ఇంకో న్యాయం చేయడు. ఎలా ఉండాలి అంటే దొంగ త్రాసు యెహోవాకు హేయము. 16వ అధ్యాయానికి రా, 16వ అధ్యాయం 11వ వచనం చూడు. న్యాయమైన త్రాసును తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు సంచులోని గుండ్లన్నీ ఆయన నియమించను. న్యాయమైన త్రాసును తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు. ఈ రెండు దేవుడు న్యాయమైనవి చేస్తే అది దేవుని ఏర్పాటు. మన వ్యాపారం, మనం చేసే పని, మనం తీర్చే తీర్పు. మరంట ఒక కొట్టు ఆయనంట, నేను చిన్నప్పుడు విన్నా ఇది. ఒక చిల్లర కొట్టు అతను ఒడ్లు తీసుకొస్తారంట కొట్లకి. ఏది ఒడ్లు పోసి వాళ్ళు ఏదో వస్తువులు తీసుకొని పోతారు అంతకుముందు పాతకాలంలో. ఆ ఒడ్లు తెచ్చినప్పుడు రే పెద్దోడా మానకి తీసుకురా అంటాడంట. పెద్ద కొడుకుని కేకేస్తాడు, వాడు మానకి తెస్తాడు. ఎవరన్నా బియ్యం కొనుక్కోవటానికి వచ్చారనుకో, ఒడ్లు కొనుక్కోవటానికి వచ్చారనుకో, ఒడ్లు కానీ బియ్యం కానీ, రే చిన్నోడా మానకి తీసుకురా అంటాడంట. వాడు మానకి తెస్తాడు. వాడి మానకి వీడి మానకి చాలా తేడా ఉంటుంది. కొట్లో నుంచి పోయేటప్పుడేమో చిన్న మానకి తోడు గొలుస్తాడు, కొట్లోకి బయట నుంచి వచ్చేటప్పుడేమో పెద్ద మానకి తోడు గొలుసుకుంటాడు. అందుకని పెద్ద మానకి తెమ్మన్నట్టుగా పెద్దోడా మానకి తీసుకురా అంటాడు. అంటే ఏంది? పెద్ద మానకి తీసుకురా. కొట్లో అమ్మేటప్పుడేమో
చిన్న మానకి తెమ్మని గుర్తుగా చిన్నోడా మానకి తీసుకురా అంటాడు. ఏంది? దొంగ త్రాసులు, దొంగ తూనికలు, దొంగ రాళ్ళు ఉండకూడదు, న్యాయమైనవిగా ఉండాలి. అవి దేవుని ఏర్పాటు అంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, లేవియాకాండము 19వ అధ్యాయము 36వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయం మీరు ఆల్రెడీ చదివి ఉంటారు, ఇప్పుడు అది ఎగ్జామ్ దాంట్లోదేగా. లేవియాకాండము 19వ అధ్యాయము 36వ వచనం చదువమ్మా. న్యాయమైన త్రాసులు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన వడి మీకు ఉండవలె. న్యాయమైన పడి మీకు ఉండవలెను. న్యాయమైన త్రాసు, న్యాయమైన గుండ్లు, న్యాయమైన తూము, న్యాయమైన పడి మీకు ఉండవలెను. నేను ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను కాగా, మీరు నా కట్టడలన్నిటిని, నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. నేను యెహోవాను. న్యాయము. మనం అదే నేను చెప్తున్నా, మనకు తెలియకుండానే మనం మీకు పోయిన వారంలో ఒక వీడియో పెట్టాను, గుర్తుందా? ఒక అతను ఒక కొట్టు దగ్గర డబ్బులు తీసుకొని పోతాడు, అంటే ఏదో సరుకులు తీసుకొని వెళ్ళిపోతాడు. 50 రూపాయలు ఎక్స్ట్రా వచ్చినాయట. వీడియో చూడలేదు మీరు? చూశారు? ఎవరు చూశారు? చేయొద్దండి, మీకు గ్రూప్లో పెడుతున్నా. అందుకని అందరూ వాట్సాప్ చూస్తుండండి, మంచి మంచి వీడియోలు పెడుతుంటాను. ఒక 50 రూపాయలు ఎక్కువ వచ్చినాయట. అతను ఇంటికి పోయి చూసుకొని, అరే పాపం కొట్టాయన 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడే అని మరలా రాత్రి వేళ దాదాపుగా కిలోమీటర్ నడిచి వచ్చి ఆ కొట్టు కాడికి వచ్చాడంట. వచ్చేసరికి పాపం అతను కొట్టు మూసేసి వెళ్ళిపోయాడు. అరే పాపం 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు, పాపం అతను తేడా పడ్డాడే అని రిటర్న్ ఇవ్వటానికి వచ్చాడు. కొట్టు మూసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి ఇంటికి పోయి మళ్ళీ తెల్లారి పొద్దున్నే వచ్చాడు. పొద్దున్నే కొట్టు తీసే దానికంటే ముందే వచ్చి కొట్టు కాడ కూర్చున్నాడు. కొట్టు ఆయన వచ్చి కొట్టు తీస్తూ, ఏది పెద్ద ఆయన, ఏంది పొద్దున్నే వచ్చావు అన్నాడు. అంటే, అయ్యా రాత్రి నేను నీ దగ్గర సరుకులు తీసుకెళ్ళానుగా అయ్యా, నాకు ఇచ్చిన డబ్బుల్లో 50 రూపాయలు ఎక్కువ వచ్చినాయి అయ్యా, అవి ఇద్దామని రాత్రి వచ్చి నువ్వు కొట్టు మూసేసిపోయావయ్యా, అందుకని మళ్ళీ పొద్దున్నే వచ్చానయ్యా అన్నాడు దేనంగా. అనగానే ఆ కొట్టు ఆయన ఆశ్చర్యపోయి అంటాడు, ఏంది పెద్ద ఆయన, 50 రూపాయల కోసం కిలోమీటర్ దూరం పోయి మళ్ళీ వచ్చావా? రాత్రి నేను లేనని మళ్ళీ పొద్దున్న మళ్ళీ వచ్చావా? ఎవరుండారు ఈ రోజులు ఇంత న్యాయంగా? ఎవరుండారు ఈ రోజులు ఇంత న్యాయంగా? 10 రూపాయలు దొరికితేనే పత్త లేకుండా పారిపోతున్నారు తీసుకొని. అట్లాంటిది 50 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఇచ్చానని 2 సార్లు తిరిగావు కొట్టుకాడికి. సబాష్ అనుకున్నాడు, తీసుకున్నాడు, అయిపోయింది. ఆయన యొక్క నీతిని చూసి ఈ కొట్టు అతను వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, 8,000 ఇవ్వాలి, 1,00,000 రూపాయలు ఏమి ఇవ్వాలి. 1,00,000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఇతను ఎంత నీతిగా ఉన్నాడో చూసి ఇతనికి సిగ్గు వచ్చి, అబ్బా నేను కూడా అతనికి 1,00,000 రూపాయలు ఇవ్వాలి కదా, అతను ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ ఎత్తట్లేదు, నేను లాభం లేదు, పోయి నేను కూడా ఇంత నీతిగా ఉండాలి అని చెప్పి ఈ 1,00,000 రూపాయలు తీసుకొని పోయి ఆ షావుకారు దగ్గరికి పోయాడు. షావుకారు దగ్గరికి ఆడకపోగానే ఆ షావుకారు అంటాడు, ఏంది అసలు ఫోన్ కూడా దొరకవు నువ్వు, ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తవో, ఏంది ఎన్నిసార్లు డబ్బుల కోసం ఫోన్ చేశాను అనుకున్నా, ఏంది సంగతి ఏంది అంటాడు. అంటే, అయ్యా ఇదిగో నీకు డబ్బులు ఇద్దామని వచ్చాను అన్నాడు. అబ్బా పక్కోడు దండు, ఏందిరా ఎంత మార్పు, మనోడు అంత ఒక పట్టాన్ని ఇచ్చేవాడు గాడు, ఏంది ఇంత బుద్ధి వచ్చింది, ఇంత మంచోడు అయిపోయాడు అనుకొని, ఏం సంగతి ఏంది ఎత్తుక్కుంటా వచ్చి డబ్బులు ఇస్తున్నావు అని అంటే, అయ్యా ఇట్లా జరిగింది మా కొట్టు దగ్గర, ఒక అతను 50 రూపాయలు ఎక్స్ట్రా నేను ఇచ్చానని నీతిగా తీసుకొచ్చి ఇస్తూ ఒక మాట అన్నాడు, అరే ఇతరుల సొమ్ము అది నీకు నీ పిల్లలకు ఆశీర్వాదం కాదురా అన్నాడు అని మా అమ్మ చెప్పింది. అయ్యా ఇతరుల సొమ్ము నీకు నీ పిల్లలకు ఆశీర్వాదం కాదు అని మా అమ్మ చెప్పిందయ్యా అని చెప్పి నాకు ఆ 50 రూపాయలు ఇచ్చిపోయాడు. ఆ మాటతోటి నాకు గుండె చల్లని, నేను నీ డబ్బులు నీకు ఇచ్చేద్దామని నేను వచ్చాను అన్నాడు. అనగానే ఇక అతను కూడా ఆశ్చర్యపోయాడు. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, అతను వెళ్ళిపోయాడు, ఇచ్చిన అతను వెళ్ళిపోయాడు, కొట్టు అతను
వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కోడు అంటాడు, అయ్యగారు అయ్యగారు మీ స్నేహితుడిని మోసం చేసి ఈ వ్యాపారంలో అతనికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా నష్టం వచ్చిందని చెప్పి అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా 10 లక్షలు ఇవ్వకుండా పాపం అతన్ని ఏడిపించారుగా అయ్యగారు. నిజమే, మనం ఇతరుల సొమ్ము మన దగ్గర ఉంచుకుంటే, అన్యాయంగా మనం ఉంచుకుంటే అది మనకి మన పిల్లలకి క్షేమం కాదు అయ్యగారు అనగానే ఇతను కూడా ఆలోచించి, నిజమే, నేను నా స్నేహితునికి మోసం చేసి వ్యాపారం పెట్టాం కానీ, కలిసి పెట్టాం కానీ లాభం ఏమి లేదు, ఏమి రాలా అని చెప్పేసి అతనికి ఏమి ఇవ్వకుండా ఎడగొట్టేశాను, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళి 10 లక్షలు అతనికి ఇచ్చేసేయాలని చెప్పి 10 లక్షలు పట్టుకొని 10 లక్షలు కాదు ఇంకా ఎక్కువే బ్యాగులో పెట్టుకొని పోయి స్నేహితుడి దగ్గరికి పోతాడు. ఇతను ఏది షావుకారు. ఈ స్నేహితుడు ఎవరు? 50 రూపాయలు ఎగస్ట్రా వచ్చినాయని నీతిగా వెనక్కి ఇచ్చాడు చూడు, పేదరికంలో ఉండి, ఇతని స్నేహితుడు. తీరా ఆ 10 లక్షలు తీసి ఇవ్వబోతున్నాడు. ఒరే ఫ్రెండ్, నన్ను క్షమించురా, నేను నిన్ను మోసగించాను, వ్యాపారంలో ఏమీ లాభం రాలేదని చెప్పి నీకు అన్యాయం చేశాను ఇన్నాళ్ళు, నన్ను క్షమించురా, ఎందుకంటే ఈ అన్యాయంగా నేను తీసుకున్నా నాకు నా పిల్లలకి అది అంత క్షేమం కాదురా, దయతో నా మీద ఏం పెట్టుకోమాకరా, నన్ను క్షమించురా అని చెప్పేసి డబ్బులు ఇరా అన్నాడు. ఆ బ్యాగులో నుంచి తీస్తుండగానే 10 లక్షలు తీస్తుండగానే 10 లక్షలు లెక్క పెట్టం కాదు, ఉండదు మొత్తం ఇచ్చేసేయి అన్నాడు. ఇప్పుడు అతను నీతిగా నిలబడ్డందుకు 50 రూపాయల దగ్గర తిరిగి అతని నీతి మరలా అతనికే వచ్చింది. ఎంత వచ్చింది? 10 లక్షలకు పైన. హల్లెలూయా, అవునా కదా? మనము ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనకి తీరవబడింది. దేవుడు మనకు అదే కొలత తీరుస్తాడు. మనము ఏ త్రాసులు వాడతామో, ఏ రాళ్ళు వాడతామో మనకి కూడా అదే వచ్చింది. అందుకే నేను చెప్పేది నీతిగా ఉండండి. నేను అప్పుడే కింద కామెంట్ పెట్టి మరీ పెట్టా వీడియో, నిజమే, ఇలాంటి నీతిగా ఉండటం ఎంత మంచిది అని. హల్లెలూయా. మనము దొంగ త్రాసులు వాడొద్దు, మనము కూడా త్రాసులో ఉంచబడతాం. గుర్తుపెట్టుకోండి, మన నీతి, మన భక్తి, మన సత్క్రియలు త్రాసులో పెట్టినప్పుడు కిందకు పోవాలి కానీ పైకి తేలిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, త్రాసులో చూస్తున్నాడట రాజులను సైతము, బెల్షాజర్ సైతము త్రాసులో చూసినప్పుడు నువ్వు తేలిపోయావు అన్నాడు దానియేలు. నువ్వు తేలిపోయావు, నీ క్రియలు దేవునికి అసహ్యంగా ఉన్నాయి. నువ్వెంత, నీ రాజరికం ఎంత, నీ వెండి బంగారాలు ఎంత, నీ సింహాసనం ఎంత, ఎవడికి కావాలి నీ రాజ్యం? ఈ రోజుతోటి దేవుడు నిన్ను లెక్కలోంచి కొట్టేస్తున్నాడు. నీ రాజ్యం మాదీయులకి ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త. మెనే టేక్ కేర్ ఆఫ్ ఫార్సెస్ అని దేవుడు రాశాడు గోడ మీద. అర్థమైందా నీకు? ఈ రోజుతోటి నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు, దేవుడు అంటే భయం లేకుండా ప్రవర్తించావు, జాగ్రత్త అని దానియేలు చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మనల్ని కూడా ఈ రోజున దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనల్ని, మన క్రియలను, మన భక్తిని, మన ప్రార్థనను, మన దేవునితోటి ఉన్న సహవాసాన్ని త్రాసులో పెట్టినప్పుడు తేలిపోవాలో కిందకు పోవాలో మీరే నిర్ణయించుకోండి. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. తల ఉంచుదాం. స్తోత్రము నాయనా, స్తోత్రము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా, చెప్పబడిన మాటలు ఇదిగోనైనా నీ నీతిని గురించి, నీ న్యాయమును గురించి అయా చెప్పబడినవయ్యా. ఇదిగోనైనా త్రాసులో తూచేవాడు మమ్మల్ని, మా క్రియలను అయా న్యాయమైన త్రాసులు వాడాలని, న్యాయమైన రాళ్ళు వాడాలని నీ లేఖనం చెప్తుంది. అయ్యా నీకు వందనాలు. మోషేతోనూ అలాగనే సొలొమోనుతోనూ అదిగో అలాగనే ఇశ్రాయేలుతో కూడా నువ్వు చెప్తున్నావు న్యాయమైన త్రాసులు వాడాలి అని. ప్రభువా నీకు వందనాలు. ఎందుకంటే మేము ఏ కొలత కొలుస్తామో ఆ కొలత మాకు తీర్చబడిద్ది గనక అయ్యా ఇదిగో నాయన మేము నీతిమంతులుగా నీ ఎదుట అయ్యా ఇదిగో మేము యథార్థవంతులముగా ఉండునట్లుగా కృప దయచేయ, బుద్ధిని జ్ఞానమును దయచేయి, భక్తిని దయచేయి, నువ్వంటే భయమును దయచేయి, నీ సన్నిధి అంటే ఆసక్తిని దయచేయి ప్రభువా. ఇదిగో విన్న మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలింపును దయచేయి.
సాతానుడు దొంగిలించకపోకుండా, అయ్యా ఈ మాటలన్నింటినీ దొంగిలించకుండా వాళ్ళ హృదయంలో భద్రంగా ముద్ర వేయి నాయన. నీకే వందనాలు. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో, ఎలాంటి సమస్యల్లో వచ్చారో, ఇదిగో నువ్వు అందరి హృదయాలను ఎరిగిన వాడవు నాయనా. నీకు అన్ని తెలుసు. నీకు మర్మమై ఉన్నది ఏది లేదు. నీకు మా సమస్తము తెలుసు గనక ఏ హృదయం వెనక ఏ కన్నీరు ఉందో, ఏ హృదయం వెనక ఏ బాధ ఉందో, ఏ హృదయం వెనక ఏ గర్వం ఉందో నీకు మొత్తము తెలుసు గనక ఇదిగో నాయన నీ బిడ్డల్ని దీవించయ్యా. అయ్యా ఇదిగో నాయన కన్నీరు పెట్టుకుంటున్న వాళ్ళకి అయ్యా ఇదిగో నాయన సంతోషము దయచేయి, కుటుంబంలో సమాధానము దయచేయి, నెమ్మది దయచేయి, కుటుంబంలో సమృద్ధిని దయచేయి. అయ్యా నీకు వందనాలు. ఈ మాటలు ప్రతి వారి హృదయాల్లో దేవుని భయమును పుట్టించును గాక. తండ్రి నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నారని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును మన రక్షకుడునైన యేసయ్య శాశ్వతమైన నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సహాయము, ఆదరణ, అభిషేకము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. న్యాయమైన త్రాసులు, న్యాయమైన రాళ్ళు న్యాయముగా నీతిగా మనము ఎలాగైతే తీర్చబడతామో అలాగునే మనకు కూడా న్యాయము తీర్చబడును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి.